బ్రెడ్ ఎగ్ బజ్జీ. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చేసే విధానం కూడా కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. అది టేస్టీగా కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటుందన్నమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. సో ఇది కొంచెం డిఫరెంట్ మెథడ్ అన్నాను కదా. సో ఫస్ట్ మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుని దీంట్లో కొద్దిగా వేడి నీళ్ళు పెడుతున్నాను. నేను ఒక చిన్న పేస్ట్ అనేది రెడీ చేస్తున్నాను. అలాగే ఆ తర్వాత ఇది డీప్ ఫ్రై చేసుకుంటాం. ఇక్కడ ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం, మెల్లిగా వేడి అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ డిష్ కోసం మనం ఎగ్స్ ముందుగా బాయిల్ చేసుకోవాలి. వీటిని రౌండ్ స్లైసెస్లా కట్ చేసేసుకుందాం. సో ఇక్కడ వాటర్ కూడా రెడీ అయిపోయాయి. ఇదొక బౌల్లోకి తీసేసుకుని దీంట్లో కొద్దిగా మైదా పిండి వేసేసి మనం ఒక బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో గమ్ పేస్ట్ లాగా మనకి స్టిక్ చేసుకోవడానికి. ఓకే, సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్లో కొద్దిగా ఆయిల్, సో ఒక స్టఫింగ్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, దీంట్లోనే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఎగ్తో పాటుగా కొంచెం మసాలా అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఆ మసాలా ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, ఇది కూడా కొద్దిగా తురిమేసేస్తున్నాను. ఓకే, సో కరివేపాకు కూడా మనకు దీంట్లో కలిసిపోతుంది. సో ఒక్కొక్కటి యాడ్ చేసే ఆ పదార్థాలన్నీ కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తూ పోతూ ఉంటాయి అన్నమాట ఆ డిష్కి. నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది, గరం మసాలా. ఓకే, నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కొత్తిమీర. సో ఇది మనకు మసాలా టైప్లో రెడీ అయిపోయింది ఉల్లిపాయది. రైట్, దీని తర్వాత మైదాపిండి బౌల్లో, దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను టేస్ట్ కొరకు, ప్లస్ కొద్దిగా
మిరియాల పొడి. ఓకే, సో ఇదొక లూజ్ బ్యాటర్ లాగా మనం రెడీ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. రైట్, సో దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. సో స్టెప్ బై స్టెప్ ఇలా చేసుకుంటూ వెళ్తే మనకు వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఈ బ్రెడ్ స్లైస్లు ఏవైతే ఉన్నాయో వీటిని మనకు నచ్చిన ఏదన్నా ఒక సైజ్ బౌల్తో ఇలా సర్కిల్స్లా కట్ చేసేసుకోవాలి. సో ఈ మాదిరి ఒక్క బజ్జీకి మనకు 2 స్లైసులు పడతాయి, టాప్ అండ్ బాటమ్. సో రెగ్యులర్గా తినే స్నాక్స్ కూడా చాలా బోర్ కొట్టేస్తూ ఉంటాయి కదా మనకు, కాబట్టి ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తే బాగుంటుంది. ఒక స్లైస్ పైన కొద్దిగా ఈ ఉల్లిపాయతో మనం చేసుకున్న ఈ మసాలా మిశ్రమం సో అన్నీ కూడా ఎట్ ఏ టైం రెడీ చేసేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ అక్కడ మనకు క్లోజ్ చేసుకుంటాం. దీనిపైన మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ స్లైస్, ఓకే. నెక్స్ట్ పైనుండి ఇంకొక బ్రెడ్, ఇది కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఒకసారి అలా ప్రెస్ చేసి ఏదైతే మనం పేస్ట్ రెడీ చేసుకున్నామో దీన్ని కొంచెం కొంచెం ఇలా చేతితో తీసుకొని ఇలా అంచులోకి పెట్టేసుకోవాలి. ఓకే, రెండింటిని కలిపేసి మనం పెట్టిన అంచులోకి సరిపోతుంది. కనపడడానికి నేను ఇలా ఓపెన్గా పెడుతున్నాను. ఇలా పెట్టేసి ఈ రెండింటిని ఇలా కొంచెం జాగ్రత్తగా క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది. ఓపెన్ కాకుండా అన్నమాట ఈ రెండు కూడా. సరిగ్గా ఒక్కోసారి అంటే మనకు బ్రెడ్ అనేది డ్రైగా ఉంటే ఎక్కువగా సరిగ్గా అతుకోదు, అప్పుడు 2 స్లైస్లకు కూడా పెట్టేసి ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇలా రెడీ అయిపోయింది. మిగతా వాటికి కూడా నేను పెట్టేస్తున్నాను. సో ఇది నేను ఇటువైపు మార్చేస్తాను. ఇక్కడ కొద్దిగా మనకు క్రిస్పీగా రావడానికి బ్రెడ్ పౌడర్, ఓకే. సో మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ దీంట్లో ఇది ఒక్కసారి ఇలా డిప్ చేసి ఇది అన్ని వైపులా కొంచెం అలా ఓకే. ఓకే, సో మనకు కావాల్సిన మంచి కలర్ వచ్చేసింది. వీటిని తీసేసుకుందాం. ఫస్ట్ ఒక టిష్యూ పేపర్ పైన వేసేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఇది పీల్ చేసుకుంటుంది.
ఓకే, సో వీటిని ప్లేట్లోకి తీసేసుకున్నాం. సో దాన్ని కట్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ కరకరగా ఉంది. సో ఇలా ఎగ్ అలాగే మసాలా రెండు కలిపేసి సూపర్గా ఉంటుంది. దీన్ని టొమాటో సాస్తో నంచుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో డిఫరెంట్గా తయారు చేసుకున్న ఎగ్ మసాలా బజ్జీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. బ్రెడ్ ఎగ్ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 6, ఉడికించిన కోడిగుడ్లు 2, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిర్చి 2, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, మైదా 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, బ్రెడ్ పొడి 1 కప్పు, టమాటో సాస్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. బ్రెడ్ ఎగ్ బజ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని అందులో మైదా పిండి వేసి పేస్ట్ లా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన కరివేపాకు, ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి జారౌడుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలని గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల పైన వేయించుకున్న ఉల్లిపాయ మసాలా వేసి పైనుంచి కట్ చేసుకున్న ఉడికించిన గుడ్డు పెట్టి మరొక బ్రెడ్ ముక్క పైన పెట్టి కలిపి పెట్టుకున్న మైదా పేస్ట్ చుట్టుపక్కల అంచులకు పూసి అతికించి జారుడుగా కలుపుకున్న మైదా పిండి బ్యాటర్ లో ముంచి బ్రెడ్ పొడిలో అద్ది వేడి నూనెలో వేసి కలర్ మారే వరకు డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టమాటా కెచప్ తో సర్వ్ చేసుకుంటే బ్రెడ్ ఎగ్ బజ్జీ రెడీ.